కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. తనను ఎవ్వరూ గమనించడం లేదులే అనుకుంటుంది. కానీ ఇంటి యజమాని తప్పకుండా గమనిస్తూనే ఉంటాడు. మంచివాడైతే పోనీలే పాపం చిన్న ప్రాణి కదా, ఆకలేసిందేమోలే అనుకుంటాడు. అదే కఠినాత్ముడైతే దానిని తగిన విధంగా బుద్ధి చెబుతాడు. చిన్న చిన్న ప్రాణుల విషయంలో మనుషులే ఇలా ఉంటే ఇక అన్నీ తమకే తెలుసు. ఈ సృష్టిలో తమకంటే ఉన్నతమైన జీవులు, తమలా ఆలోచించే జీవులు లేరని నమ్మే మనిషి విషయంలో ఆ భగవంతుడు ఎలా ఉంటాడు? మనిషి తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. తప్పులు చేసినప్పుడు క్షమించమని వేడుకోవడం మంచిది. అది తెలియకుండానో పొరపాటునో జరిగితే దానిని కూడా భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. కానీ చాలామంది ఎవరు చూస్తున్నారులే, చేస్తే తప్పేంటి, చేయకుంటే వచ్చే లాభం ఏంటి అనుకుంటూ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. ఎవరు చూసొచ్చారు కనుక ఎవరూ గమనించకుంటే ఎంతకాలమైనా ఎన్ని రకాలుగానైనా తప్పులు చేస్తూనే ఉంటారు. కానీ భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. ఆయన మనందరినీ పెద్ద టెలిస్కోప్లో గమనిస్తున్నాడని ఎవ్వరూ అనుకోరు. ఉన్నాడో లేడో తెలియనప్పుడు ఎందుకు ఆలోచించాలి అనుకునేవారు ఉన్నారు. కానీ ఈ చిన్న నిదర్శనాలను ఒక్కసారి గమనిస్తే మనలో తప్పకుండా కొంతైనా మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పేందుకు ఎన్నో నిదర్శనాలున్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మను చూసేందుకు వెళ్తూ కుచేలుడు అటుకులు తీసుకుని వెళ్తాడు. అక్కడి రాచరికాన్ని చూసి కుచేలుడు అటుకుల ప్రస్తావన తీసుకురాడు. కానీ శ్రీకృష్ణుడు తన స్నేహితులు తెచ్చిన అటుకులను తినేస్తాడు. ఎవరు చెప్పారు అటుకులు తెచ్చారని? అదేవిధంగా కురుసభలో అవమానించబడుతున్న ద్రౌపదిని ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు ఎలా కాపాడగలిగాడు? ఆయన సర్వాంతర్యామి కాకుంటే ఇది ఎలా సాధ్యమైంది? ఇవన్నీ పురాణాలు, ఇతిహాసాలు అని కొట్టి పారేయొచ్చు. కానీ యథార్థంగా మన కళ్ళ ముందే జరిగిన ఓ సంఘటన తప్పకుండా కొంత మార్పు తెస్తుంది. తిరునెస్ట్రయూరు పోసలార్ అనే వ్యక్తి శివుడికి మహాభక్తుడు. ఆయన పేదవాడు. కానీ ఎలాగైనా శివుడికి గుడిని నిర్మించాలని అనుకున్నాడు. కనీసం రాళ్లతో అయినా గుడిని నిర్మించాలని అనుకున్నాడు. తన మనసులోని విషయాన్ని ఎవ్వరితోనూ చెప్పుకోలేదు. ఎందుకంటే పేదవాడు. నీకే ఇల్లు లేదు, నువ్వు దేవుడికి గుడి కడతావా అని వెక్కిరించే వాళ్ళే ఉంటారు. అందుకే మౌనంగా ఉండిపోయి రాళ్లతోనే కట్టాలని అనుకున్నాడు. శివుడిపై భారం వేసి నిర్మలమైన భక్తితో గుడిని కట్టాలని అనుకున్నాడు. అది సాధ్యపడలేదు. చేసేది లేక తన మనసులోనే నిర్మలమైన భక్తితో ఓ ఆలయాన్ని నిర్మించుకున్నాడు. ఆ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. మనం బయట పెడితే గానీ ఈ విషయాలు మరొకరికి తెలియవు. కానీ సర్వాంతర్యామి అయిన భగవంతుడికి తెలియకుండా పోతాయా? స్వయంగా ఆ శివుడే రంగంలోకి దిగాడు. పూసలార్ మనోదేవాలయం గురించి పల్లవరాజుకు స్వప్నంలో తెలియజేశాడు. వెంటనే పల్లవరాజు పూసలార్ వద్దకు వెళ్ళి కాళ్లకు నమస్కరించి ఆయన అనుమతితో శివుడికి ఆలయాన్ని నిర్మించాడు. పూసలార్ మనసులో ఏ విధంగా ఆలయాన్ని నిర్మించుకున్నాడో ఆ విధమైన ఆలయం పల్లవరాజు భూమిపై నిర్మించాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? భగవంతుడు అన్ని దిక్కుల నుంచి మనల్ని గమనిస్తున్నాడు అని తెలిసినప్పుడే కదా. తప్పులు చేస్తున్నారని అనుకునే వాళ్ళు కూడా ఈ కథ వింటే తప్పకుండా మార్పు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద Politicos యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.